హాయ్ హలో గాయస్, నేను మీ రాజేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను గాయస్. సో గాయస్, ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసి హార్టికల్చర్ క్లాస్ 5లో ఉన్నాము. ఈ హార్టికల్చర్ క్లాస్ 5లో ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే, మరి లాస్ట్ కాబట్టి మీకోసం చాలా ఇంపార్టెంట్గా మొత్తం కవర్ చేసేలా ఇచ్చేసాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మీరు కనుక మన ఛానల్ యొక్క ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి నేను సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, మరి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అప్డేట్స్ని మీరు పొందవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో గైస్, చూద్దాం మనం ఇప్పుడు. సయాన్ కంటే స్టాక్ త్వరగా పెరిగితే అది ఏ ఆకారంలో ఉంటుందంటున్నారు. గైస్, సయాన్ కంటే స్టాక్ అనేది త్వరగా పెరిగితే ఏ ఆకారంలో ఉంటుందంటే సీసా ఆకారంలో ఉంటుంది. ఓకే, సీసా ఆకారంలో ఉంటుంది. సో అదేవిధంగా స్టాక్ కంటే సయాన్ త్వరగా పెరిగితే ఏ ఆకారంలో ఉంటుంది అంటే పైన ఏమొచ్చాడు, సయాన్ కంటే స్టాక్ త్వరగా పెరిగితే సీసా ఆకారం అన్నాడు. అదేవిధంగా అలా కాకుండా స్టాక్ కంటే సయాన్ త్వరగా పెరిగితే అప్పుడు మనకి తిరగవేసినటువంటి సీసా ఆకారంలో మనకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా బురద నేలలో ఆకులు కొంతవరకు కుళ్ళి తయారైన పదార్థాలను ఏమంటారు? మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బురద నేలలో ఆకులు కొంతవరకు కుళ్ళి తయారైన పదార్థాన్ని ఏమంటారు? మనం చూసుకుంటే పిట్ అంటారు. ఓకే, కంపోస్ట్ పిట్ ఇలా అంటారు కదా. సో దానికి ఆన్సర్ ఏంటంటే పిట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో బిట్ చూద్దాము. నీటిలో పెరిగే నాచు మొక్కలను ఎండబెట్టి తయారు చేసినటువంటి పదార్థాలను ఏమంటారు? నీటిలో పెరిగే నీలి ఆకుపచ్చ నాచు ఇలా ఉంటాయి కదా, అలా ఎండబెట్టేసి తయారు చేస్తారు. అటువంటి పదార్థాలను ఏమంటారని అడుగుతున్నారు. చూద్దాము, దానికి ఆన్సర్ కూడా మీరు ఒకసారి గెస్ చేయండి. ఓకే, చూద్దాము. చూసుకుంటే స్పాగ్నమాస్ అంటారు. ఓకే, నీటిలో పెరిగేటువంటి నాచు మొక్కలను ఎండబెట్టేసి దాన్ని పొడి ద్వారా పొడి చేస్తాం కదా, అలా వచ్చేటువంటి పదార్థాన్ని ఏమంటారంటే మనం సాధారణంగా స్పాగ్నమాస్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా చూద్దాం గైస్. చూసుకుంటే ఐఏఏ అంటే అనగానేమి? ఐఏఏ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను చెబుతాను ఆన్సర్ కూడా. ఓకేనా, చూద్దాం. ఐఏఏ అంటే ఇండోల్ ఎసిటిక్ యాసిడ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇండోల్ ఎసిటిక్ యాసిడ్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఏఏ అంటే నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, అదే మనం చూసుకుంటే ఐబిఏ అంటే ఇండోల్ బ్యూటెరిక్ ఆమ్లం. ఓకేనా, ఇండోర్ బ్యూటెరిక్ ఆమ్లం అని చెప్పుకోవచ్చు. ఐబిఏ అంటే ఇండోర్ బ్యూటెరిక్ ఆమ్లంగా చెప్పుకుంటాం. అదేవిధంగా B/NaA చూడండి, ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ కూడా చూడండి. BNaA అని ఇచ్చాడు. ఓకేనా, చూద్దాం మనం. బి అంటే బీటా అని చెప్పుకోవచ్చు. ఎన్ అంటే నాప్థాక్సిన్. ఓకే, ఏ అంటే ఎసిటిక్, ఏ అంటే యాసిడ్. ఓకే, మొత్తం కలుపుకుంటే B/NaA అంటే బీటా నాప్థాక్సిన్ ఎసిటిక్ యాసిడ్గా చెప్పుకోవచ్చు. బీటా నాప్థాక్సిన్ ఎసిటిక్ యాసిడ్గా చెప్పుకోవచ్చు. ఓకే, 2,4-D అంటే ఏమిటి? 2,4-D అనగా ఏమిటి? చూద్దాం మనం. 2,4-D అంటే 2,4-డైక్లోరోఫెనాక్సీ ఎసిటిక్ యాసిడ్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, 2,4-D అంటే D అంటే డైక్లోరోఫెనాక్సిక్
ఎస్టిక్ యాసిడ్గా మనం చెప్పుకుంటాము. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే జిఏ అనగా ఏమిటంటే జిబ్రిలిక్ యాసిడ్గా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఇక్కడ వరుసగా వచ్చాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే మెటీరియల్లో కొన్ని చోట్ల ఉంటాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతామేమో. ఇప్పుడు అందుకనే ఒకసారిగా అన్నీ ఒకసారి ఇస్తే మంచిగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో చూద్దామా 2,4-D అంటే ఏంది మనం చెప్పుకున్నట్టు 2,4 గైస్. ఓకే, చూద్దాం. 2,4 డైక్లోరో ఫెనాక్సిక్ అసిలిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా చూస్తే జి అంటే జిబ్రిలిక్ యాసిడ్ చెప్పుకున్నాం. టీబీఏ అంటే ఏంటి? టీబీఏ అంటే టీ అంటే ట్రై ఐడియో, బి అంటే బెంజాయిక్, ఏ అంటే యాసిడ్. ఓకే, మొత్తం కలుపుకుంటే టీబీఏ అంటే ఏంటంటే ట్రై ఐడియో బెంజాయిక్ ఆమ్లం. ట్రై ఐడియో బెంజాయిక్ ఆమ్లం. ఓకే, బెంజాయిక్ ఆమ్లంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఎంహెచ్ అంటే అనగా ఏమిటి? ఎంహెచ్ అంటే ఏం లేదు గైస్, మాలిక్ హైడ్రజైడ్ అంటారు. ఓకే, మాలిక్ హైడ్రజైడ్. ఓకేనా, మాలిక్ హైడ్రజైడ్గా మనం చెప్పుకుంటాము. సిసిసి అనగా గైస్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. ఓకేనా, త్రిబుల్ సి అనగా ఏమిటి అన్నాడు అనుకోండి, మీరు ఏం పెడతారు? సో తెలుసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సైకోసెల్, CYCOCL సైకోసెల్ అంటారు. ఏమన్నా గైస్, సైకోసెల్ అంటారు. అదేవిధంగా చూద్దాం. సైటోకైనిన్లు వ్యాపార సరళిలో ఏ రూపంలో దొరుకుతుంది? సైటోకైనిన్లు వ్యాపార సరళిలో అంటే ప్రాక్టికల్గా ఆ మార్కెట్లో ఏ విధంగా దొరుకుతుంది అంటున్నాడు. కైటిన్. ఓకేనా, కైనటిన్. సైటోకైనిన్లు అనేవి కైనటిన్ రూపంలో మనకు దొరకడం జరుగుతుంది. 1 మిల్లీగ్రామ్ హార్మోన్ పదార్థం 1 లీటర్ నీటిలో కలపడాన్ని ఏమంటారు? 1 మిల్లీగ్రాముల హార్మోన్ పదార్థం 1 లీటర్ నీటిలో కలపడాన్ని 1 ppmగా చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, 1 ppmగా చెప్పుకోవచ్చు. 1 కంటే ఎక్కువ పోషకాలు అందజేసే ఎరువులను ఏమంటారు? 1 కంటే గైస్ 1 మిల్లీగ్రామ్ హార్మోన్ పదార్థం 1 లీటర్ నీటిలో కలపడాన్ని 1 ppm అన్నాం. అదేవిధంగా 1 మిల్లీ లీటర్ల హార్మోన్లను 1 లీటర్ నీటిలో కలపడాన్ని ఏమంటారు? 1 మిల్లీగ్రామ్ అయితే 1 లీటర్ కలిపితే అది 1 ppm. 1 మిల్లీ లీటర్ల హార్మోన్ అంటే చూద్దాం గైస్, ఒక మిల్లీమీటర్. అది మిల్లీగ్రాములు, ఇదేమో మిల్లీ లీటర్లు. ఇంకా 1 మిల్లీ లీటర్లు హార్మోన్ అనేది ద్రావణం 1 లీటర్ నీటిలో కలిపితే అది చూద్దాం 1000 ppm అంటే 1000 ppmగా చెప్పుకోవచ్చు. గైస్ గుర్తుపెట్టుకోండి, మిల్లీగ్రాములు హార్మోన్ అంటే 1 ppm, మిల్లీ లీటర్ల హార్మోన్ అంటే 1000 ppmగా మనం చెప్పుకోవచ్చు. 1 కంటే ఎక్కువ పోషకాలు అందించేటువంటి ఎరువులను ఏమంటారంటే సంకీర్ణ ఎరువులుగా మనం చెప్పుకోవచ్చు. గైస్ ఇది మనకి మాన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్లో కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మన అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా చెట్టు ఆకారం కోసం కొమ్మలను కత్తిరించడాన్ని ఏమంటారు? అంటే మన అవసరాలకు అభిరుచులకి అనుగుణంగా చెట్టు ఆకారాన్ని మార్చడానికి కొమ్మలు కట్ చేస్తాం సైడ్, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. గైస్ చూసుకుంటే ట్రైనింగ్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ట్రైనింగ్గా చెప్పుకోవచ్చు. గైస్ అదేవిధంగా చూద్దాము. ఓకే, అదేవిధంగా ప్రతి సంవత్సరం చెట్టు మీద కొమ్మలను ఒక క్రమ పద్ధతిలో పూత ఖాతా కోసం కత్తిరించడాన్ని ఏమంటారు? ప్లస్ ప్రూనింగ్.
గైస్ ప్రూనింగ్ అంటారు. గైస్ ఈ రెండిటికి తేడా ఏంటి అంటే, మన అవసరాలకు అనుగుణంగా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవడాన్ని, మొత్తం చెట్టు మొత్తాన్ని షేప్లో కట్ చేస్తారు. అలా కట్ చేయడాన్ని ట్రైనింగ్ అంటారు. సో ఇది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా కొమ్మలో కాయలు సరిగ్గా రావాలని చెప్పేసి కొన్ని శాఖీయ భాగాలను కట్ చేస్తుంటాం. అలా చేస్తే అంటే పూలు కాయల కోసం చేస్తే దాన్ని మనం ప్రూనింగ్ అంటాం. పూలు కాయల కోసం చేస్తే దాన్ని ప్రూనింగ్ అంటాం. అంటే పూలు కాయల్లో అక్షరాల్లో ఫస్ట్ అక్షరం ఏంది పూ, పాకుంతో పూ కాబట్టి దాన్ని బయట తీసుకొని మనం దాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రూనింగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతాది అనుకోండి, అంటే చెట్టు మొత్తం ఒక గుర్రం ఆకారంలో లేదా ఒక మనిషి ఆకారంలో అలా కట్ చేస్తే దాన్ని ట్రైనింగ్ అంటారు. ఇప్పుడు మనం పూత కాయ కోసం కాబట్టి ఫస్ట్ అక్షరం పూ కాబట్టి ప్రూనింగ్గా గుర్తుపెట్టేసుకోండి గైస్. ఓకే, అదే చూద్దాం. ఇంకా అదేవిధంగా గైస్ మన వాళ్ళు ఏంటంటే, అన్నయ్య నేను కన్ఫ్యూజ్ అవుతున్నాం, బిట్స్ కొంచెం ట్రిక్స్ కూడా చెప్పమంటున్నారు. సో అందుకే నేను కొన్ని అంటే మొత్తానికి ట్రిక్స్ అంటే ఎవరి వల్ల కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, కొన్ని ఇప్పుడు 100లో 30 బిట్స్ అయినా కానీ కొన్ని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఉంటాయి. సో అందుకని మీరు వీడియో మొత్తం చూసారనుకోండి, నేను ఏ బిట్ దగ్గర దాన్ని ఎలా షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలని నేను కొన్ని చెబుతుంటా. సో ఇప్పుడు ప్రజెంట్ పూల కోసం కాయ కోసం చేసే కటింగ్స్ని ఏమంటారంటే, పూల కోసం కాయ కోసం కాబట్టి ఫస్ట్ అక్షరం పూ అనేది బయటికి తీస్తే ప్రూనింగ్ అని చెప్పుకున్నాం కదా, అలా కొన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి చాలు. ఓకేనా గైస్? అదేవిధంగా చూసుకుంటే కొన్ని చెట్లలో కాండం మీద అవసరమైన చోట వచ్చే కొమ్మలను మొగ్గలను మొగ్గు దశలో తుంచివేయడాన్ని ఏమంటారు? చూద్దాము. కొన్ని చెట్లలో కాండం మీద అవసరమైనటువంటి చోట అనవసరమైన చోట వచ్చేటువంటి కొమ్మల మొత్తాన్ని కూడా మొగ్గు దశలో తుంచివేయడాన్ని ఏమంటారు అడిగాడు. ప్లస్ దీన్ని చూసుకుంటే మనం ట్రైనింగ్ ప్రూనింగ్ అనుకున్నాం కదా. ఓకే, ఇక్కడ కొన్ని చెట్లలో అవసరం లేని చోట వచ్చేటువంటి చిన్న శాఖీయ భాగాల్ని కొమ్మల్ని మొగ్గల దశలోనే తుంచేస్తాం. సో ఈ మొగ్గల దశలో ఆ మొగ్గల్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? బడ్స్ అంటాం కదా. చిన్న మొగ్గలు వస్తే దాన్ని బడ్స్ అంటాం. సో ఇప్పుడు గుర్తుపెట్టాను గాయస్, దీన్ని అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ మూడు కూడా ఎట్లా గుర్తుపెట్టుంటారో నేను చెప్పాను కదా, పైన ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. ఇప్పుడు మీకు ఈ డిస్బడ్డింగ్ అనేది కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక బడ్డింగ్ ఉంది అంటే మొగ్గ దశలో కాబట్టి ఆ మొగ్గలు మనం ఏమంటామంటే బడ్స్ అంటాం. ఆ బడ్స్ని తీసివేయడాన్ని ఏమంటాం మనం? ఆ బడ్స్ దశలో కదా. ఓకే, ఆ మొగ్గ దశలోనే కదా వాటిని తొలగించేది. సో ఆ బడ్స్ని తొలగించడాన్ని డిస్బడ్డింగ్ అంటాం. సో గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? డిస్బడ్డింగ్గా మనం చెప్పేసుకోవచ్చు. కొమ్మల చివరి భాగాన తుంచివేయడాన్ని ఏమంటారు? కొమ్మల యొక్క చివరి భాగాన్ని తుంచివేయడాన్ని ఏమంటారంటే పించింగ్ అంటారు. ఓకే, కొమ్మల యొక్క భాగాలలో చివరి భాగాలను పైన టాప్లో, సో దాన్ని ఏమంటారంటే పించింగ్గా మనం చెప్పుకోవచ్చు. కొమ్మల పొడవు తగ్గించడానికి కొమ్మ చివరి భాగాన్ని తుంచడాన్ని ఏమంటారు? కొమ్మ చివరి భాగాన్ని తుంచడాన్ని ఏమంటారు అన్నాడు. చూసుకుంటే కొమ్మల పొడవు తగ్గించడానికి కొమ్మ చివరి భాగాన్ని తగ్గించడానికి టాపింగ్ అని చెప్పుకోవచ్చు, టిప్పింగ్ అని చెప్పుకోవచ్చు, టాపింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, టాపింగ్ అంటే కొమ్మల యొక్క చివరి భాగం కదా, టాప్ కదా. ఓకే, ఆ యొక్క కొమ్మల చివరి భాగాన్ని తుంచడాన్ని టాపింగ్గా చెప్పుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా కృత్రిమంగా దొరికే పెరుగుదలను నియంత్రించే హార్మోన్లకు ఉదాహరణ. కృత్రిమంగా దొరికి పెరుగుదలను నియంత్రించేటువంటి హార్మోన్లకు ఉదాహరణ చూసుకుంటే మాలిక్ హైడ్రజైడ్ ట్రై ఐడియోబెంజోయిక్ ఆమ్లం. ఓకే, మాలిక్ హైడ్రజైడ్ అంటే మాలిక్ హైడ్రజైడ్ MHE, ప్లస్ అదేవిధంగా
టీబీఏ. ఓకే, ఈ రెండు కూడా మనకి కృత్రిమంగా దొరికేటువంటి పెరుగుదల నియంత్రించే హార్మోన్లకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు గైస్. సో చూద్దాం, పండ్లను కూరగాయలను ఆకారం, పరిమాణం, రంగు, బరువును బట్టి యాంత్రికంగా కానీ లేదా మనుషుల చేత కానీ వేరు చేసే పద్ధతిని ఏమంటారు? మీకు అర్థమైపోయి ఉండాలి, సింపుల్గా గ్రేడింగ్ అని. ఓకే, గ్రేడింగ్గా చెప్పుకోవచ్చు. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని దేని అంటారు? కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. చెప్పండి గైస్. మనం చూద్దాం, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని దేని అంటారంటే ఆ మ్యాంగోగా మనం చెప్పేసుకోవచ్చు. సింపుల్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది. ఓకేనా, మనం మ్యాంగోగా చెప్పుకోవచ్చు, మామిడి. సో అదేవిధంగా ప్రపంచం మొత్తంలో మన దేశంలో మామిడి ఉత్పత్తిలో ఎంత వాటా శాతం కలిగి ఉందంటే 63%గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ప్రపంచం మొత్తంలో కూడా మామిడి అనేది మన దేశంలోనే 63% ఉత్పత్తి అనేది అవుతుంది. ఓకే, మామిడి పంటకు అనువైనటువంటి ఉష్ణోగ్రత ఎంత? మామిడి పంట పండించడానికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత అంటే, ఇప్పుడు మామిడి పంటలు మన పొలంలో వేయాలనుకో, మన గ్రామంలో వేయాలనుకుంటున్నాం. ఓకే, మన గ్రామంలో టెంపరేచర్ ఎంత ఉండాలంటే 24 నుంచి 27 డిగ్రీలు అనేది ఉండాలి. మామిడికి అనువైన పంట అదే. కాకపోతే మామిడికాయలు ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు దగ్గర 38, 35 ఆ మధ్య కూడా వెళ్తుంటుంది టెంపరేచర్. కానీ చిన్న వయసులో మొక్కలు ఉన్నప్పుడు మనకి 24 నుంచి 27 డిగ్రీలు అనేది మామిడికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రతగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా చూస్తే మనం మామిడి పంటకు ఓకే మామిడిలో ఏ మందును చెట్లపై పిచికారీ చేయడం ద్వారా పూత రాలకుండా కొంతవరకు నివారించవచ్చు? గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా, మొన్నే చెప్పాను, పూత అనేది రాలకుండా ఉండాలి అంటే ఒకటే కొట్టాలి. ఇప్పుడు మిరప కానీ మామిడిలో కానీ ఏదైనా సరే పూత అనేది రాలి కింద పడిపోకుండా స్ట్రాంగ్గా ఉండటానికి NAA అనేది నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ అనేది అంటే స్ప్రే చేసినట్లయితే మీకు చాలా చాలా ఉపయోగం కూడా ఉంటుంది. నేను ఎందుకు చెబుతున్నానో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూద్దాం గైస్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం మామిడిలో ఏ మందును చెట్లపై పిచికారీ చేయడం ద్వారా పూత రావడాన్ని కొంతవరకు నివారించవచ్చు అంటే నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ యొక్క ట్రైడ్ నేమ్ ఏంటంటే ఫ్లానోఫిక్స్గా చెప్పుకోవచ్చు. గైస్ మీరు అక్కడ ఇచ్చేటువంటి ఆప్షన్ ప్రకారం మీరు పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు రెండు గుర్తుపెట్టుకోండి. ఏదైనా పూత అనేది రాలిపోకుండా ఉండటానికి నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ అంటే NAA అనేది పిచికారీ చేస్తారు. ఆ యొక్క NAA పిచికారీ చేస్తారు కదా, ఆ యొక్క ట్రైడ్ నేమ్ ఏంటంటే ఫ్లానోఫిక్స్గా చెప్పుకుంటాము. ఓకే, చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే మామిడిలో నిద్రావస్థ దశలో ఉన్న చెట్లపై ఏ ద్రావణం పిచికారీ చేసినట్లయితే త్వరగా చెట్లు కోలుకొని కొత్త చిగురులను పెడతాయి? మామిడిలో సింపుల్గా చెప్పాలంటే మామిడిలో నిద్రావస్థను తొలగించడానికి ఏ ద్రావణాన్ని పిచికారీ చేస్తారని అవుతున్నాడు సింపుల్గా అంటే. ఓకే, చూద్దాం మనం. 1% యూరియా వాడాలి, 0.5% జింక్ సల్ఫేట్. ఓకే, 1% అనేది యూరియా, 1% అనేది యూరియా అయితే దీంట్లో సగం ఎంత? దీంట్లో సగం 0.5 కాబట్టి 0.5 అనేది 0.5 అనే పదంలో ఫస్ట్ అక్షరం ఉంది G అని ఉంది. సో జింక్ సల్ఫేట్ అనేది వేయాలి. ఓకేనా, 1% యూరియా, 0.5% జింక్ సల్ఫేట్గా మనం వాడుకుంటే సరిపోతుంది. సో చూస్తే ఏ పంట కొరకు సూదిమొన ఆకులను గల పిలకలను నాటుటకు ఎంచుకోవాలి? ఓకే, సూదిమొన ఆకులు ఉంటాయి కదా, ఆ యొక్క సూదిమొన ఆకులు కలిగినటువంటి నారుని ఎంచుకోవాలి ఏ పంటకి? చూస్తే మనం అరటిగా చెప్పుకోవచ్చు. ఓకే, అరటి. సో గైస్ ద్రాక్షలోని వాణిజ్య రకాలను పెంచుటకు, ద్రాక్ష ఉందా, ఆ ద్రాక్షలో వాణిజ్య రకాలను పెంచుటకు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారు? ఓకే,
ద్రాక్షలో వాణిజ్య రకాలను పెంచుటకు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారంటే చూద్దాం మనం. గెస్ చేయడానికి ట్రై చేయండి గైస్ మీరు. బోవర్ పద్ధతి. అంటే ద్రాక్షలో వాణిజ్య రకాలను పెంచడానికి ఉపయోగించే పద్ధతి బోవర్ పద్ధతిగా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా చూసుకుంటే ద్రాక్షలో వేసవిలో కొమ్మలు కత్తిరించుటకు వలన ఎక్కువ కొమ్మలను ఏర్పరచుటను ఏమంటారు? ద్రాక్షలో వేసవి కాలంలో కొమ్మలు కత్తిరించడం వలన ఎక్కువ కొమ్మలు అనేవి ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు గైస్. ఓకే, బ్యాక్వర్డ్ ప్రూనింగ్గా మనం చెప్పుకోవచ్చు. బ్యాక్వర్డ్ ప్రూనింగ్ లేదా ఫౌండేషన్ ప్రూనింగ్గా మనం చెబుతాం. వేసవి కాలంలో కొమ్మలు కత్తిరించడం వలన ఎక్కువ కొత్త కొమ్మలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దాన్ని బ్యాక్వర్డ్ ప్రూనింగ్గా చెప్పుకుంటాం మనం. ద్రాక్షలో సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో కాపు కొరకు చేసే కత్తిరింపులతో పైన ఏమన్నాడు? వేసవి కాలంలో కొమ్మలు కత్తిరించడం వలన ఎక్కువ కొమ్మలు ఏర్పడడానికి చేసేదాన్ని ఏమంటే బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు. కానీ ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కాపు కొరకు అక్కడ పై చేసేదంటే బ్యాక్వర్డ్ ప్రూనింగ్ వచ్చేసరికి కొత్త కొమ్మలు రావడానికి చేస్తారు. ఇక్కడ కాపు కొరకు అంటే పండ్లు అనేవి ఎక్కువ రావడానికి చేస్తారు. సో దాన్ని ఏమంటామంటే మనం ఫార్వర్డ్ ప్రూనింగ్ అంటారు. బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటే నేర్చుకున్నాం కదా. బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటే కొత్త కొమ్మలు ఏర్పడడానికి చేసేదాన్ని బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు. కొత్తగా కాయలు అనేవి ఎక్కువగా ఏర్పడడానికి చేసేదాన్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ ప్రూనింగ్ లేదా ఫ్రూట్ బడ్ ప్రూనింగ్ అంటారు. ఓకే, సో చూస్తే మనం థామ్సన్ సీడ్లెస్లో పండు పరిమాణం నాణ్యత పెంచవలసినచో ఏ హార్మోను పైరుపై పిచికారీ చేయాలి? ఓకేనా? అంటే థామ్సన్ సీడ్లెస్లో పండు పరిమాణము మరియు నాణ్యత అనేది పెంచడానికి ఏ హార్మోన్ పిచికారీ చేయాలంటే జిఏ అనేది 6 mm. చూద్దాం మనం. జిబ్రెల్లిక్ యాసిడ్ అనేది మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. జిబ్రెల్లిక్ యాసిడ్ జిఏ అనేది పిచికారీ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నిమ్మలో ఎటువంటి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది? నిమ్మలో మనకు తెలుసు కదా, నిమ్మకాయలో ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది, తెలిసిందే. సో బొప్పాయి పాల నుండి తీయబడినటువంటి ఎటువంటి ఎంజైమ్ను అనేక పరిశ్రమలలో మరియు మందుల తయారీలో వాడతారు? చూసుకుంటే పప్పాయిని. ఓకే, ఈ యొక్క బొప్పాయి నుంచి బొప్పాయి యొక్క పాలను సేకరించి దాని నుంచి తీసేటువంటి పప్పాయిని వివిధ రకాల పరిశ్రమల్లో మందుల తయారీలో వాడతారు, టాబ్లెట్స్ తయారీలో. ఓకేనా? జీడి మామిడి పంట నుంచి గోవాలో జీడి మామిడి పంట ఉంది. ఆ యొక్క జీడి మామిడి పంట నుండి గోవాలో ఎటువంటి మత్తు పదార్థం అనేది తీస్తారు? చూస్తే మనం చూద్దాము. వచ్చేసరికి ఫెనీ. ఓకేనా? అంటే జీడి మామిడి ఉంది, ఆ జీడి మామిడిని సేకరించి ఆ యొక్క జీడి మామిడి ద్వారా గోవాలో ఫెనీ అనేటువంటి మత్తు పదార్థం తయారు చేస్తారు. ఓకే, ఏ విటమిన్ కూరగాయల గింజల్లో విరివిగా లభిస్తుంది? కూరగాయల గింజలు ఏ విటమిన్ అనేది కూరగాయల గింజల్లో విరివిగా లభిస్తుంది అని అడిగాడు. విటమిన్ చూద్దాము ఏ విటమిన్ అనేది. ఓకే, కూరగాయల గింజల్లో అధికంగా
లభించేటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకే, విటమిన్ బి అనేది కూరగాయల గింజల్లో మీకు ఎక్కువగా లభిస్తుంది. సో అదేవిధంగా ఏ విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. ఏ విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారంటే ఈ విటమిన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్గా అంటారు. డాష్ విటమిన్ యాంటీ విటమిన్ వచ్చేసరికి యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏంటంటే ఈ, ఇక్కడ వచ్చేసరికి జస్ట్ యాంటీ విటమిన్ వచ్చేసరికి డి విటమిన్ని యాంటీ విటమిన్గా చెప్పుకుంటాం. ఓకే, చూద్దాము. అదేవిధంగా చూసుకుంటే మానవ శరీర పెరుగుదల మరియు కణాలు ఏర్పడటకు ముఖ్యమైనది ఏంటి? డాష్ అనేది మానవ శరీర పెరుగుదల మరియు కణాలను ఏర్పడడానికి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు, అంటే ప్రోటీన్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఓకే, ఏ పదార్థం మానవ శరీరానికి శక్తిని చేకూర్చడంలో ముఖ్యమైనది? అంటే పిండి పదార్థంగా చెప్పుకోవచ్చు. లైక్ బనానా, పొటాటో, ఇలా పిండి పదార్థాలు కలిగి ఉన్నటువంటి పదార్థములు మనకి శక్తిని ఇస్తాయి. అయితే వితిన్ సెకండ్స్లోనే ఇచ్చేస్తాయి. సో మనం బనానా అనేది రోజుకి 1 or 2 అనేది తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం గైస్. ఓకే, సో టమోటాలో డాష్ అనే విటమిన్ విరివిగా లభిస్తుంది. అనేది ఎక్కువగా లభిస్తుందని అడుగుతున్నారు టమోటాలో. గెస్ చేయండి. టమోటా అనేది ఏ విధంగా ఉంటుంది? పులుపుగా ఉంటుంది. సో టమోటా అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి పులుపుగా ఉన్న పదార్థాల్లో ఎక్కువగా లభించే విటమిన్ ఏంటంటే విటమిన్ సిగా చెప్పుకుంటాము. ఓకే, విటమిన్ సిగా చెప్పుకుంటాం గైస్. చూద్దాము. అదేవిధంగా టమోటాలో బ్యాక్టీరియల్ ఎండు తెగులు ఉన్న చోట ఎకరాకి 6 కిలోల చొప్పున ఏమి నాటడానికి, అంటే నాటడానికి ముందు భూమిలో కలిగేయాలి. అంటే గాయస్ టమోటాలో బ్యాక్టీరియల్ ఎండు తెగులు ఉంటుంది కదా, ఆ యొక్క బ్యాక్టీరియల్ ఎండు తెగులు అనేది ఉన్న చోట్ల ఎకరాకి 6 కిలోల చొప్పున ఏ పదార్థం అనేది ఆ యొక్క టమోటా అనేది నాటే ముందు భూమిలో కలిగి ఉండాలని అడుగుతున్నారు. ఏ పదార్థం అంటే బ్లీచింగ్ పౌడర్. ఓకే, ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ని 6 కిలోలు పర్ ఎకర్కి నాటే ముందు కనుక కలిగి ఉన్నట్టయితే చాలా మంచిది. బ్యాక్టీరియల్ ఎండు తెగులు మనం నివారించుకోవచ్చు అని చెప్పవచ్చు. ఏ పంటతో పంట మార్పిడి చేయడం వలన టమోటాలో బ్యాక్టీరియల్ ఎండు తెగులు నివారించవచ్చు? గైస్ ఇప్పుడు మనం బ్యాక్టీరియల్ ఎండు తెగులు నివారించడానికి బ్లీచింగ్ పౌడర్ అనేది 6 kg పర్ ఎకర్ కొట్టాలని చెప్పాం కదా. ఇక్కడ చూసుకుంటే మనం 1 minute గైస్ చూస్తున్నాను, చూద్దాము. అదేవిధంగా ఫ్రెంచ్ బీన్స్ ఉంది కదా. ఓకే, ఈ ఫ్రెంచ్ బీన్స్ అనే పంటతో పంట మార్పిడి చేయడం వలన టమోటాలో బ్యాక్టీరియల్ ఎండు తెగులు అనేది నివారించుకోవచ్చు మనం. ఓకే, అది ఏ కూరగాయలలో గైస్ చూసాం కదా పంట అంటే ఫ్రెంచ్ బీన్స్తో మనం పంట మార్పిడి చేసినట్లయితే టమాటా బ్యాక్టీరియల్ ఎండు తెగులు రాదు. ఏ కూరగాయలలో అయోడిన్ ఎక్కువగా ఉండటం వలన గాయిటర్ వ్యాధి నివారణ కోసం వాడతారు? అంటే ఏ కూరగాయలో అయోడిన్ అనేది ఎక్కువగా ఉండటం వలన గాయిటర్ వ్యాధి నివారణ కోసం ఈ పంటను వాడతారు? అంటే బెండ. ఈ బెండలో అయోడిన్ ఎక్కువ ఉండడం వల్ల గాయిటర్ అంటే గొంతుకు సంబంధించిన వ్యాధి, అది ఆ యొక్క గాయిటర్ అనేది రాదు. ఓకే, అందుకే బెండకాయ కూడా అప్పుడప్పుడు ఫ్రై కానీ లేదా బెండకాయ పులుసు కానీ చేసుకొని తింటూ ఉండాలి. సో గైస్ మనం ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్క కూరగాయలు కూడా తింటూ ఉండాలి. లైక్ పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూరలో ఐరన్ ఉంటుంది, అది వీక్లీ 2 times అయినా తినాలి. అదేవిధంగా పప్పు తినాలి, 3 times తినాలి. అదేవిధంగా తోటకూర తినాలి, 1 time అయినా తినాలి. పాలు తాగాలి, ఎందుకంటే బోన్స్ అనేవి గట్టిపడతాయి. ఓకే, బెండకాయ, బీరకాయ, సొరకాయ,
పొట్లకాయ, ఓకే, ఇలాంటివన్నీ కూడా మీరు తింటే మనం ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, హెల్తీగా ఉంటాం. ఊరికి మనం నాన్ వెజ్లు తిన్నామనుకోండి, ఇప్పుడు చూపించకపోయినా కొన్నాళ్ళకి ప్రభావం అవుతుంది అనేది చూపిస్తూ ఉంటుంది గైస్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. సో ఆ బెండకాయ తినడం వల్ల మనకి గాయటర్ అనేది, అంటే గొంతుకు సంబంధించిన గాయటర్ అనేది రాదనమాట. ఓకే, చూద్దాం. అదేవిధంగా ఏ కూరగాయలను సైన్యం లేదా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆహారంగా వాడతారు గైస్. ఇప్పుడు ఏ కూరగాయల పంటని సైన్యం అంటే మన ఆర్మీ వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేదా దూరమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఏ ఆహారం వాడతారంటే ఎక్కువగా బెండని. ఓకే, ఈ బెండని వేయించుకొని కానీ లేదా కూర చేసుకొని కానీ చాలా జాగ్రత్తగా యుద్ధ ప్రాంతాలకు కానీ మరియు ఎత్తైన ప్రాంతాలకు కానీ తీసుకెళ్ళి అక్కడ నిల్వ చేసుకుంటారు అన్నమాట. ఓకే, బెండ అని అర్థం దానికి. చూసుకుని లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన కాయలను ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ గాయస్. ఇది లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి, లెగ్యూమినేసి కుటుంబం అంటే ఏంటి? పప్పుజాతి పంటలు. సో అలా పప్పుజాతి పంటల కుటుంబానికి చెందినటువంటి కాయలను ఏమంటారంటే పాట్స్ అంటారు. PODS, పాట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కల వేరు బుడిపెలలో ఎటువంటి బ్యాక్టీరియా అనేది నత్రజని స్వీకరిస్తుందంటే రైజోబియం బ్యాక్టీరియా. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, ఫ్రెంచ్ బీన్స్ యొక్క ఎండిన గింజలను ఏమంటారు? చాలా గుర్తుపెట్టుకుంటుంది కదా. ఇంకో ఫ్రెంచ్ బీన్స్తో పంట మార్పిడి చేస్తే టమాటాలో బ్యాక్టీరియా తెగులు రాదు. ఓకే, రిలేటెడ్ బిట్టు. అంటే ఈ ఫ్రెంచ్ బీన్స్ యొక్క ఎండినటువంటి గింజలను ఏమంటారు అనుకుంటున్నారు? చూద్దాం. ప్లస్ మనం రాజ్మా అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫ్రెంచ్ బీన్స్ యొక్క ఎండినటువంటి గింజల్ని రాజ్మా అని చెప్పుకోవచ్చు గాయస్. ఓకే, చూసుకుంటే మనం క్యాబేజీలో దృఢమైన ఆకులు ఒకదానిపై ఒకటి శిఖర మొగ్గను కప్పుతూ ఉంటాయి. దీనిని డాష్ అని అంటారు గైస్. క్యాబేజీలో దృఢమైన ఆకులు అనేది ఒకదానిపై ఒకటి శిఖర మొక్కలను కప్పుతూ ఉంటాయి. అంటే శిఖర మొక్కలు మొత్తం కప్పుతూ ఉంటాయి. ఆ యొక్క పై భాగాన్ని ఏమంటారు? మనం తల అని చెప్పుకోవచ్చు. కానీ క్యాబేజీ ఫ్లవర్ తీసుకుంటే మీరు గమనించవచ్చు, ఆ పై భాగాన్ని మనం తలగా చెప్పుకుంటాము. సో అదేవిధంగా క్యాలీఫ్లవర్లో ప్రధాన కాండం అంతమయ్యే చోట విభజించబడు ఊర్ధ్వ శాఖల సముదాయాలను ఏమంటారు? అంటే క్యాబేజీ ఉందనుకోండి, క్యాబేజీ దృఢమైన ఆకులను ఒకదానిపై ఒకటి కలిపితే దాన్ని తల అంటాం కదా. అలా కాకుండా క్యాలీఫ్లవర్లో ప్రధాన కాండం అంతమయ్యే చోట విభజించబడిన ఊర్ధ్వ శాఖ సముదాయాలను ఏమంటారు అంటే కడ్ అని చెప్పుకోవచ్చు. CURD, కడ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, చూద్దాం. అదేవిధంగా పువ్వు గోబీ. ఓకే, పువ్వు గోబీ మరియు క్యాలీఫ్లవర్ను సూర్యరశ్మి నుండి రక్షించుటకు పువ్వు చుట్టూ ఉన్న ఆకులలో చివర వరుస ఆకులను పువ్వుల మీద కప్పుతూ దారంతో లేదా రబ్బరు బ్యాండ్తో కట్టుటను ఏమంటారు? పువ్వు గోబీ లేదా కాలీఫ్లవర్ ఉంటుంది కదా, దీన్ని సూర్యరశ్మి నుండి రక్షించడానికి పువ్వు చుట్టూ కూడా ఆకులతో కానీ లేదా పువ్వుని కప్పుతూ అంటే ఆకులతో కానీ, ఆకులను ఏంటంటే ఈ యొక్క కింద ఉన్న ఆకులన్నిటిని కూడా ఒక చాటుకు చేర్చేసి ఆ యొక్క పువ్వుని సూర్యరశ్మి నుంచి రక్షించడానికి ఈ ఆకులన్నీ ఒక దగ్గర చేర్చేసి ఆ ఫ్లవర్ మొత్తం కవర్ అయ్యేలాగా పైన రబ్బర్తో కానీ దారంతో కానీ ముడేస్తారు. అలా చేయడాన్ని ఏమంటారని అడుగుతున్నారు. చూద్దాం. మనం చూసుకుంటే మనం దాన్ని బ్లాంచింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బ్లాంచింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, చూద్దాము. అదేవిధంగా
క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పువ్వులు ఏర్పడ్డాన్ని ఏమంటారు? క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఏర్పడుతుంటాయి కదా, అలా ఏర్పడ్డాన్ని ఏమంటారంటే బట్టనింగ్గా చెప్పుకోవచ్చు. ఓకే, బట్టనింగ్గా చెప్పుకుంటాము. అదేవిధంగా క్యాలీఫ్లవర్లో వాతావరణంలో ఉష్ణోగ్రత, అంటే క్యాలీఫ్లవర్లో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పువ్వు వదులుగా విచ్చుకున్నట్లు అయ్యి పువ్వు యొక్క గడ్డపై నూగు వచ్చుటను డాష్ అని అంటారు, రైసీనస్ అంటారు. ఓకే, అంటే క్యాలీఫ్లవర్లో వాతావరణం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పువ్వు అనేది వదిలిపోయి పువ్వు గడ్డపై నూగు అనేది వస్తుంది. అలా నూగు అనేది ఏర్పడని ఏమంటారు? రైసీనస్ అంటారు. ఓకే, చూస్తే మనం క్యాలీఫ్లవర్లో బోరాన్ ధాతు లోపం వలన పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడటాన్ని ఏమంటారు? గుర్తుపెట్టుకొని, క్యాలీఫ్లవర్లో బోరాన్ ధాతు లోపం వలన పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడ్డాన్ని ఏమంటారంటే క్యాలీఫ్లవర్లో బోరాన్ ధాతు లోపం వల్ల. సో బోరాన్ అనే ఫస్ట్ అక్షరంలో బి అనేది బయటకు తీసుకొస్తే బ్రౌనింగ్గా చెప్పుకోవచ్చు. బ్రౌనింగ్. చూసుకుంటే నల్లని క్యారెట్ నుంచి డాష్ అనే ద్రావకం తయారు చేస్తారు. నల్లని క్యారెట్ ఉంది కదా, ఇతర దేశాల్లో పండుతాయి, మన ఇతర స్టేట్స్లో పండుతాయి, మన ఏపీలో పండుగ. ఈ యొక్క నల్లని క్యారెట్ నుండి ఎటువంటి ద్రావకం తయారు చేస్తారంటే కంజి అనేటువంటి ద్రావకాన్ని తయారు చేస్తారు. ఉల్లిలో ఘాటైనటువంటి వాసన అనేది ఎటువంటి పదార్థం ద్వారా వస్తుంది? ఉల్లిలో ఘాటైన సువాసన అనేది అలైల్ ప్రొపైల్ డైసల్ఫేట్. ఓకే, అలైల్ ప్రొపైలు డైసల్ఫేట్. ఓకే, అలైల్ ప్రొపైల్ డైసల్ఫేట్ ద్వారా మనకి ఉల్లిలో ఘాటైన వాసన అనేది అలైల్ ప్రొపైల్ డైసల్ఫేట్తో మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఉల్లిపాయకి ఎరుపు రంగు అనేది ఏ పదార్థం వల్ల వస్తుంది? ఉల్లిలో ఎరుపు రంగు అనేది ఏ పదార్థం ద్వారా వస్తుందంటే మనం చూద్దాం. ఆంతోసయానిన్స్. ఓకే, ఘాటైన వాసనకేమో అలైల్ ప్రొపైల్ డైసల్ఫేట్. అదేవిధంగా ఉల్లిలో ఎరుపు రంగు రావడానికి ఏ పదార్థం అంటే కారకం? ఆంతోసయానిన్. ఓకే, ఆంతోసయానిన్ అనేది ఎరుపు రంగు కారణం. అదే ఉల్లిపాయలో పసుపు రంగుకి కారణం ఏంటంటే కర్విటిన్. ఓకే, ఆంతోసయానిన్ అనేది ఎరుపు రంగుకి అయితే పసుపు రంగుకి పర్విటిన్ అనేది పసుపు రంగు పదార్థం రావడానికి కారణమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు. ఓకే, చూస్తే మనం ఉల్లి మొక్కలు శాఖీయ పెరుగుదలను, ఓకే, ఉల్లిపాయ మొక్కల్లో శాఖీయ పెరుగులు అంటే కొమ్మలు ఇలాంటివి ఉంటాయి కదా. ఓకే, ఉల్లి మొక్కల్లో శాఖీయ పెరుగుదలను త్వరగా పూర్తి చేసుకొని త్వరగా పుష్పించడం ఏమంటారు? అంటే ఉల్లిపాయ మొక్కలో శాఖీయ పెరుగుదల అంటే బడ్స్ ఇలాంటివన్నీ శాఖీయ పెరుగుదలను త్వరగా పూర్తి చేసుకొని త్వరగా పుష్పించటం ఏమంటారు అంటున్నారు. చూద్దాము. బోల్డింగ్ అంటారు. ఓకే, బోల్డింగ్గా మనం చెప్పుకోవచ్చు. బల్బ్ టు సీడ్ పద్ధతిలో ఉల్లిగడ్డ విత్తనం అవుతుందంట. బల్బ్ టు సీడ్ అంటే బల్బు అంటే ఎలా చెప్పాలంటే ఆల్రెడీ ఉల్లిపాయ ఉందనుకోండి, ఆ యొక్క ఉల్లిపాయ నుండి ఉల్లిపాయను నాటిన తర్వాత వచ్చేటువంటి ఫ్లవర్ ద్వారా సీడ్ని తీస్తాం కదా. ఆ యొక్క బల్బ్ టు సీడ్ పద్ధతిలో ఉల్లిగడ్డ విత్తనం అవుతుంది 1500 kg హెక్టార్కి. బల్బ్ టు సీడ్ పద్ధతి అంటే బల్బు నుంచి, అంటే ఉల్లిపాయ నుంచి ఉల్లిపాయ నాటితే ఆ నాటిన తర్వాత వచ్చే ఫ్లవర్స్, ఆ ఫ్లవర్ నుంచి వచ్చేటువంటి విత్తనాలు, ఇలా బల్బ్ టు సీడ్ పద్ధతి అంటారు. విత్తనం అవుతుంది అంటే 15 kg per hectare. చూద్దాం మనం ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి.
చూద్దాము. చూసుకుంటే మనం సో గైస్ చూసుకుంటే ఇక్కడ ఏ పంటని పిండి పదార్థాల నిధిగా పిలుస్తారు? పిండి పదార్థాల నిధి అని ఏ పంటని పిలుస్తారంటే మనం బంగాళదుంపగా చెప్పుకోవచ్చు. ఓకే, బంగాళదుంపలకు ఎండ తగిలినట్లయితే ఎటువంటి డాష్ అన్నటువంటి ఆల్కహాయిడ్ను ఉత్పత్తి చేస్తుంది? బంగాళదుంపలకి ఎండ తగిలినట్లయితే సోలనైన్ అనేటువంటి ఆల్కహాయిడ్ను ఉత్పత్తి చేస్తుంది గైస్. అదేవిధంగా బంగాళదుంపను 2 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే దుంపల కణాలు పగిలిపోవడం వలన ఏమి సంభవించును? బంగాళదుంపను 2 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినట్లయితే బ్లాక్ హార్ట్ అనేది సంభవిస్తుంది బంగాళదుంపలో. సో అదేవిధంగా చామగడ్డ యొక్క దుంపలను ఏమంటారు? చామగడ్డ యొక్క దుంపలను కామ్స్ అంటారు. ఓకే, కామ్స్ అని అంటారు. చామగడ్డ దుంపల్లో దురదకు కారణమయ్యేటువంటి పదార్థం గైస్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, గుర్తుపెట్టుకోండి. చామగడ్డ మనం తినేటప్పుడు నేలకు దురద పుడుతుంది కదా, ఆ దురద పుట్టడానికి కారణం ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ అనేది కారణమవుతుంది. ఓకేనా, కాల్షియం ఆక్సలేట్ ఓకే, దురద కారణం. అదేవిధంగా తోటలను వివిధ విభాగాలుగా విభజించడానికి గాను మరియు సందర్శనలకు నేరుగా వివిధ భాగాలుగా దారికి ఇరుపక్కల పెంచే మొక్కలను గైస్, తోటలను మరియు వివిధ రకాల తోటలను ఏం చేస్తారంటే వివిధ రకాల భాగాలుగా విభజించేసి, అంటే ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళకి వేవ్ని చూపించేలాగా, దారిని చూపించేలాగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు పెంచుతారు. అలా పెంచడాన్ని ఏమంటారంటే హెడ్స్గా చెప్పుకోవచ్చు. హెడ్ అంటే తల అంటారు కదా, అలా హెడ్స్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా లాన్ను పెంచుటకు వాడే గడ్డి ఏంటి? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, లాన్ని పెంచుటకు వాడేటువంటి గడ్డి ఏంటంటే డూప్ గడ్డి. ఓకే, డూప్ గడ్డిగా మనం చెప్పుకోవచ్చు. సో కత్తిరింపులను తట్టుకొని బాగా ఎదిగి మొక్కలు ఆకర్షణీయంగా వివిధ ఆకృతుల్లో కత్తిరించి పెంచడాన్ని ఏమంటారు? ప్లస్ వివిధ రకాల భాగాలుగా, అంటే వివిధ రకాల షేపుల్లో వివిధ రకాల ఆకృతుల్లో కత్తిరించడానికి వాటిని పెంచే మొక్కలను ఏమంటారు? అలా పెంచడాన్ని అంటే ఎలాగంటే పక్షాకారంలో పెంచుతుంటారు. కొన్ని కాలేజీలో చూసే ఉంటారు మీరు, పక్షాకారం మళ్ళీ ప్లస్ డ్రాగన్ ఆకారంలో మొక్కలను పెంచుతూ ఉంటారు. అలా పెంచడాన్ని ట్రోపియర్ అంటారు గైస్. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ప్రాకేయం మొక్కలను తోటల యందు ప్రత్యేకంగా వెదురు కట్టలతోటి లేదా ఇనుప ఊసలతో లేదా రాతితో తయారు చేసిన నిర్మాణాలపై ప్రాకించి కత్తిరించే మొక్కలను ఏమంటారంటే ఆర్చెస్ అంటారు. ఆర్చెస్ అంటే తెలిసిందే కదా, మనకి ఇప్పుడు ఏదైనా కాలనీ ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్చెస్ ఉంటాయి కదా, అలా ఆ ఆర్చెస్ లాగా సువ్వల్ని ఇటు వంచేస్తారు. ఆ వంచేసి ప్రాకే స్వభావం కలిగేటువంటి ఆ మొక్కల్ని వాటి మీద పాకిస్తారన్నమాట. ఓకే, సో అవన్నీ మొక్కలు అనేవి పాకిపోయి ఒక ఆర్చీలాగా తయారవుతుంది. సో వాటిని అలా ఎదురు కర్రలతో కానీ ఇనుప సువ్వలతో కానీ చేసి కట్టే నిర్మాణాన్ని ఏమంటారంటే, అలా నిర్మాణం చేసి కత్తిరిస్తూ ఉంటారు. అలా దాన్ని ఏమంటారంటే ఆర్చ్ అంటారు. ఓకేనా గైస్, కొమ్మల పొడవు తగ్గించడానికి కొమ్మల చివరి భాగాన్ని తుంచడాన్ని ఏమంటారంటే చెప్పుకున్నాం కదా, చివరి భాగం అంటే టాప్ కాబట్టి సో దాన్ని టిప్పింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆలుగడ్డ డాష్ ద్వారా నిల్వ చేయొచ్చు. శీతలీకరణ అంటే కొంచెం తక్కువ టెంపరేచర్లో. ఓకే, అదేవిధంగా భారతదేశంలో పండ్లు పండించే విస్తీర్ణంలో మామిడి వాటా, భారతదేశం మొత్తంలో పండ్ల తోటల్లో 100% పండిస్తే దాంట్లో మామిడి అనేది ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు అంటే 40% మామిడే పండిస్తున్నారు మన దేశంలో. ఓకే, అదేవిధంగా చూసుకుంటే టమాటాలో పరిపక్వత నిర్ధారించే అంశం ఏంటి? టమోటాలో పరిపక్వత నిర్ధారించే, అంటే ఇది పక్వానికి వచ్చేసింది దీన్ని కోసేయాలని నిర్ధారించే అంశం ఏంటి? కింద ఆప్షన్లు: పరిమాణం, లేదా వాసన బట్టి, లేదా గట్టితనము, లేదా బాహ్య స్వరూపం.
అంటే దాని యొక్క సైజుని బట్టి కోస్తారా, దాని స్మెల్ చూసి కోస్తారా, లేకపోతే దాని యొక్క గట్టితనాన్ని బట్టి చూస్తారా, లేకపోతే దాని యొక్క రంగుని బాహ్య స్వరూపం అంటే బయటకు కనిపించే రంగుని బేస్ చేసుకొని మనం కోస్తామంటే ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, బాహ్య స్వరూపం. ఇంకా అదేవిధంగా మామిడిలో ఆల్ఫాన్సో రకం సంపూర్ణ పూల శాతం ఎంత? మామిడిలో ఆల్ఫాన్సో రకంలో సంపూర్ణ పూల శాతం ఎంత అంటే ఆప్షన్ సి అనేది చెప్పుకోవచ్చు, 10%. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ గైస్. తుఫానులు గాలి తాకిడిని తట్టుకునే అరటి రకం గైస్ తెలిసిందే కదా మనకి, వామనకేళి అని. అరటి మొక్కలను నాటే పద్ధతి. అరటి మొక్కలు ఏ విధంగా నాటుతారంటే జంట వరుసల పద్ధత, చతురస్ర పద్ధత, షడ్భుజ పద్ధత, ద్వంద్వ చతురస్ర పద్ధత. అరటి మొక్కలు నాటే పద్ధతి చూసుకుంటే జంట వరుసల పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు రవాణా చేయడానికి అరటిలో ఎంత శాతం ముదిరిన గెలలు కోయాలి? సుదూర ప్రాంతాలకి ఆప్షన్ డి 75 నుంచి 80. ఓకేనా గైస్, 75 నుంచి 80 అనేది సుదూర ప్రాంతాలకి. ఓకే, మామూలు దూర ప్రాంతాలకైతే 90% ముదిరిన గెలలు కోయాలి. అదేవిధంగా ద్రాక్షలో ఫౌండేషన్ ప్రూనింగ్ చేయు సమయం. ద్రాక్షలో ద్రాక్షలో వాణిజ్య రకాలను పండించుటకు అనుసరించే పద్ధతి. వాణిజ్య రకాలని బోవర్ పద్ధతి ద్వారా విడుదల చేస్తారు. ద్రాక్షలో ఫౌండేషన్ ప్రూనింగ్ చేయు సమయం ఏంటి? జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, జూన్, ఆగస్టు. చూసుకుంటే మనం ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు, ఫిబ్రవరి, ఏప్రిల్. ఓకేనా, ద్రాక్షలో ఫౌండేషన్ ప్రూనింగ్ ఫిబ్రవరి, ఏప్రిల్లో చేస్తారు. ద్రాక్షలో పండ్ల పరిపక్వతను దేని ద్వారా తెలుసుకుంటాము? ద్రాక్షలో పండ్ల పరిపక్వత దేని ద్వారా తెలుసుకుంటాం అంటే ఆప్షన్ సి. ఓకే, ఏ అండ్ బి. ఓకేనా, బ్రెక్స్ రీడింగ్ అని టీఎస్ఎస్. ఈ రెండింటి ద్వారా మనం ద్రాక్షల పరిపక్వతని తెలుసుకుంటాం గైస్. గజ్జి తెగులు తట్టుకునే నిమ్మ రకం. గజ్జి తెగులను తట్టుకునేటువంటి నిమ్మ రకం ఏంటంటే బాలాజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాలాజీ. నారింజలో నారింజలో పరివర్తనం చేసేటువంటి పద్ధతి ఏంటి? చూసుకుంటే బడ్డింగ్ అని చెప్పుకోవచ్చు నారింజలో. ఓకేనా, మిగ్బ్రహార్ సీజన్ కోత కాలం ఏంటి? మిగ్బ్రహార్ చేస్తుంటారు కదా దానిమ్మ వాటిలో చేసేటువంటి కోత కాలం చూద్దాం గైస్ మనం. మార్చి, ఏప్రిల్. ఓకే, దానిమ్మ ఎటువంటి పంట? ఉష్ణమండల పంట గైస్. దానిమ్మ అనేది ఎటువంటి పంటలు అంటే ఉష్ణమండల పంట అని చెప్పుకోవచ్చు. దానిమ్మలో కాయ అనేది పగులుడును దేని ద్వారా నివారించవచ్చు? బోరాక్స్ వేసి నివారించవచ్చు గైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టి, ఒక కాయ అనేది పగిలిపోతుందంటే పగలడానికి కారణం ఏంటంటే బోరాన్ లోపం వల్ల. సో బోరాక్స్ అనేది వేస్తే మనం నివారించవచ్చు. సో పెరటి తోటలకు అనువైన బొప్పాయి రకం. పెరటి తోటలో మన ఇంటిలో పెంచుకోవడానికి అనువైనటువంటి బొప్పాయి రకం ఏంటంటే పూసా డార్ఫ్. ప్లస్ పూసా డార్ఫ్. ఓకేనా, పూసా డార్ఫ్ అనేది మన పెరటి తోటలో పెంచుకోవడానికి అనువైనటువంటి బొప్పాయి రకంగా చెప్పుకున్నాం. బొప్పాయిలో ఆడ మగ మొక్కల యొక్క నిష్పత్తి ఏంటి? బొప్పాయిలో ఆడ మగ మొక్కల నిష్పత్తి 20:1. ఓకేనా, 20:1గా చెప్పుకుంటాం. ఓకే, బొప్పాయిలో ఆడ మగ మొక్కల నిష్పత్తి ఏంటంటే 20:1. పపాయిన్ సేకరణకు అనువైనటువంటి బొప్పాయి రకం. పపాయిన్ సేకరణకు అనువైనటువంటి బొప్పాయి రకం ఏంటని అడుగుతున్నారు. సో కోటు, కోఫోర్.
ఓకేనా. సారీ, కో2 కో4 అనేవి రెండు కూడా బొప్పాయి అంటే పపాయిని సేకరణానికి వాడతారు. పపాయిని అనేది దేనికి వాడతారు? మాంసాన్ని శుద్ధి చేయడానికి, మృదుపరచడానికి వాడతారు, గుర్తుపెట్టుకోండి. దానిమ్మలో దేని ద్వారా ప్రవర్తనం చేయరు? గైస్ ఇది గమనించండి. దానిమ్మలో ఏ పరివర్తన ద్వారా, ఏ పద్ధతి ద్వారా పరివర్తన అనేది చేయరు? చూసుకుంటే బి అని చెప్పుకోవచ్చు. బీగా చెప్పుకోవచ్చు మనం. అంటే గ్రాఫ్టింగ్ ద్వారా పరివర్తన అనేది చేయరు. కత్తిరింపుల ద్వారా చేస్తారు, నేల అంటుల ద్వారా చేస్తారు, గాలి అంటుల ద్వారా కూడా మనం చేయొచ్చు, కానీ గ్రాఫ్టింగ్ ద్వారా మాత్రం దానిమ్మలో పరివర్తన అనేది చేయలేరు. నేలలో లవణాన్ని మధ్య రకంగా తట్టుకునే కూరగాయ. అంటే నేలలో లవణం ఉంటుంది, అంటే సోడియం ఉంటుంది కదా, దాన్ని మధ్య రకంగా తట్టుకునేటువంటి కూరగాయ ఏంటి అని అన్నాడు. క్యారెట్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఆప్షన్ డి క్యారెట్గా చెప్పుకోవచ్చు. అంటే లవణాలను ఎక్కువగా తట్టుకునేది ఏంటంటే గుమ్మడి అని చెప్పుకోవచ్చు. తక్కువగా తట్టుకునేది ఏంటంటే చిక్కుడుగా చెప్పుకోవచ్చు. చిక్కుడు అనేది తక్కువగా, గుమ్మడి అనేది ఎక్కువగా, క్యారెట్ అనేది మధ్యస్థంగా. గుర్తుపెట్టుకోండి. మాలిక్ హైడ్రోజైడ్ను వాడి ఉల్లిని ఎంతకాలం మొలకెత్తకుండా నిల్వ చేయొచ్చు? మనం ఉల్లిపాయని మనం స్టోరేజ్ చేస్తుంటాం కదా, చాలా వరకు సంవత్సరాలు స్టోరేజ్ చేస్తే మరి మొలక రావాలి కదా. అలా మొలక రాకుండా మాలిక్ హైడ్రోజైడ్ MH అనేది పిచికారీ చేయడం జరుగుతుంది. అలా పిచికారీ చేయడం వల్ల దగ్గర దాదాపు 8 నెలల వరకు మనం మొలకెత్తకుండా నిల్వ చేయొచ్చు. సో అదేవిధంగా ప్రాసెసింగ్కు మరియు కాయకూరలుగా అనువైన టమాటా రకం. ప్రాసెసింగ్కి మరియు కాయకూరలకు అనువైన టమాటా రకం ఏంటి అని అడుగుతున్నారు. అయితే చూస్తే దాని ఆన్సర్ వచ్చేసరికి అర్కా సౌరభ్. ఓకే. ఈ యొక్క అర్కా సౌరభ్ అనేది ప్రాసెసింగ్కి మరియు కాయకూరలకు అనువైనటువంటి టమాటా రకంగా చెప్పుకోవచ్చు. ఆమ్ల పద్ధతి ద్వారా విత్తన సేకరణ పద్ధతిలో వాడేటువంటి ఆమ్లం ఏంటి? విత్తనాలని ఆమ్ల పద్ధతి ద్వారా సేకరిస్తారు. అలా చేయడంలో వాడేటువంటి పదార్థం ఏంటంటే HCl, C అనేది చెప్పుకోవచ్చు. హైడ్రోక్లోరిక్ ఆమ్లంగా చెప్పుకోవచ్చు. ఏ పోషక లోపం వలన ఆకులు కింద వంకరలు తిరుగుతాయి? ఆకులు అనేది కింద వంకరలు తిరుగుతాయంటే అది బోరాన్గా చెప్పుకోవచ్చు. సో కాయతొలుచు పురుగు మరియు వెర్రి తెగులు వైరస్లను తట్టుకునేటువంటి వంగ రకం ఏంటి? భాగ్యమతి. ప్లస్ మనం భాగ్యమతిగా చెప్పుకోవచ్చు. కాయతొలుచు పురుగుని మరియు వెర్రి తెగులను తట్టుకునేటువంటి వంగ రకం ఏంటంటే భాగ్యమతిగా చెప్పుకుంటాం. వంగలో అధికంగా ఉండేటువంటి విటమిన్ ఏంటి? వంగలో అధికంగా ఉండేటువంటి విటమిన్ A and B. ఓకే, A and B. సో అదేవిధంగా ఊదా రంగు చారలు గల వంగ రకం, ఊదా రంగు చారలు కలిగినటువంటి వంగ రకం ఏంటంటే కల్పతరు. ఓకే, కల్పతరు అనేది ఊదా రంగు గీతలు కలిగి ఉంటుంది. వంగలో సంకర రకాల్లో విత్తన మోతాదు, వంగ పంటలో సంకర రకాల్లో విత్తన మోతాదు ఎంత అంటే 124 గ్రాములు అని చెప్పుకోవచ్చు. ఓకే, 124 గ్రాములు. సో గైస్ ఇది మన హార్టికల్చర్ క్లాస్ 5లో ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. అంతవరకు సైన్ అండ్ బాయ్ అన్నా.